హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో క్రికెట్ గ్రౌండ్ లో బ్యాట్స్మెన్ ఎదురుగా 4 లైన్ దగ్గర బ్లాక్ స్క్రీన్ ఎందుకు ఉంటుందో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా బ్లాక్ స్క్రీన్ ను సైడ్ స్క్రీన్ అంటారు. ఈ సైడ్ స్క్రీన్ ఎందుకు ఉంటుందంటే బాల్ బ్యాట్స్మెన్ కు స్పష్టంగా కనిపించడానికి. బౌలర్ వేసే బాల్ చాలా వేగంగా వస్తుంది. గ్రౌండ్ లో కూర్చున్న ఆడియన్స్ రంగురంగుల డ్రెస్సులు వేసుకుంటారు. అందువల్ల బౌలర్ వేసే బాల్ బ్యాట్స్మెన్ కు సరిగా కనిపించదు. ఒక్కొక్కసారి ప్రేక్షకులు బ్యాట్స్మెన్ కు ఎదురుగా ఉండేవాళ్ళు మొబైల్ ఫోన్ లో లైట్స్ వేస్తారు. అందువల్ల బ్యాట్స్మెన్ కు ఇబ్బంది అవుతుంది. అందుకే బ్యాట్స్మెన్ ఎదురుగా పెద్ద సైజులో సైడ్ స్క్రీన్ పెడతారు. ఇది ఉండడం వల్ల బాల్ స్పష్టంగా కనిపిస్తుంది. సైడ్ స్క్రీన్ లేకపోతే బాల్ సరిగా కనిపించక బ్యాట్స్మెన్ ప్రాపర్ గా రియాక్ట్ కాలేక ప్రమాదం జరుగుతుంది. సైడ్ స్క్రీన్ వల్ల దీన్ని నివారించబడుతుంది. సైడ్ స్క్రీన్ లేకపోతే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న బాల్ ను బ్యాట్స్మెన్ స్పష్టంగా చూడలేడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సైడ్ స్క్రీన్ ఎదురుగా ఎవరైనా నడిస్తే బ్యాట్స్మెన్ కాన్సంట్రేషన్ దెబ్బతిని బాల్ మీద ఫోకస్ చేయలేక అవుట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే బ్లాక్ కలర్ స్క్రీన్ నే ఎందుకు పెడతారు? ఓడిఐ మరియు T20 క్రికెట్లలో వైట్ బాల్ ను యూజ్ చేస్తారు. బ్లాక్ స్క్రీన్ లో వైట్ బాల్ బాగా కనిపిస్తుంది. అలాగే టెస్ట్ మ్యాచ్ లో రెడ్ మరియు పింక్ బాల్ ను యూజ్ చేస్తారు. అప్పుడు సైడ్ స్క్రీన్ వైట్ కలర్ లో ఉంటుంది. వైట్ కలర్ లో పింక్ మరియు రెడ్ బాల్ బాగా కనిపిస్తాయి. సైడ్ స్క్రీన్ బ్యాట్స్మెన్ ఎదురుగా మరియు వెనకాల ఉంటాయి. ఎందుకంటే ఓవర్ కు బౌలింగ్ ఎండ్ మారుతుంది కాబట్టి. అంటే రెండు వైపులా బౌలింగ్ మరియు రెండు వైపులా బ్యాటింగ్ చేస్తారు కాబట్టి. ఫైనల్ గా సైడ్ స్క్రీన్ ఎందుకంటే బ్యాట్స్మెన్ కి బాల్ స్పష్టంగా కనిపించడానికి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ను ఆల్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.